టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియా మరియు ఇంగ్లాండ్ తలపడిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ మ్యాచ్లో వర్షపు వాతావరణం కనిపించిందనే చెప్పాలి. నా మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, రన్స్ వర్షం, సిక్సర్ల జల్లో చివరికి టెన్షన్. చివరికి ఎవరు గెలిచారు? మ్యాచ్ ఎలా మలుపు తిరిగింది? మరి ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఫైనల్లో ఇండియాకి ఎదురయ్యే సవాల్ ఎంత పెద్దది? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఆరంభం నుంచే అగ్రెసివ్గా ఆడింది. పవర్ ప్లేలోనే ఇండియా మంచి స్టార్ట్ ఇచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్లపై ఇండియన్ బ్యాట్స్మెన్ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే సంజు శాంసన్ అద్భుతమైన ఆట ఆడాడు. 42 బంతుల్లో 89 పరుగులు సాధించాడు. ఇందులో 8 బౌండరీలు, 7 సిక్సర్లతో స్కోర్ బోర్డ్ అమాంతం పెరిగిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు మధ్యలో వికెట్లు తీసిన ఇండియా మొమెంటం ఏమాత్రం తగ్గలేదు. చివరికి 20 ఓవర్లలో ఇండియా 7 వికెట్ల నష్టానికి 253 భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా బాగా పోరాటం చేసింది. ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయిన ఒక్క బ్యాట్స్మెన్ మ్యాచ్ని పూర్తిగా మార్చేశాడు. ఆ బ్యాట్స్మెన్ ఎవరో కాదు, 8 బౌండరీలు, 7 సిక్స్లతో అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్ ఆశలు అమాంతం పెంచేశాడు. సిక్సర్లు, 4లు వరుసగా రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు టర్న్ అయిందని అనిపించింది. చివరి ఓవర్లలో మాత్రం ఇండియన్ బౌలర్లు మరియు అక్షర్ పటేల్ అద్భుతమైన ఫీల్డింగ్తో మ్యాచ్ను తిరిగి మన వైపు తిప్పారు. ఈ మ్యాచ్ అసలు టర్నింగ్ పాయింట్ చివరి ఓవర్లు. ఇంగ్లాండ్కి గెలవడానికి ఎక్కువ రన్స్ అవసరం లేదు. అప్పుడు ఇండియన్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. ప్రెషర్ పెంచడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తప్పులు చేశారు. అక్కడే మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. చివరికి ఇండియా 7 పరుగుల తేడాతో ఈ కీలకమైన మ్యాచ్ గెలిచింది. దాంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. క్రికెట్ అభిమానులు మొత్తం ఇప్పుడు ఫైనల్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఫైనల్లో అసలు ఏం జరగబోతుంది? ఫైనల్లో ఇండియా ఎదుర్కోబోయే టీం చాలా బలమైనది. ఇండియా బ్యాటింగ్ ఫామ్ చూస్తే భారీ స్కోర్ సాధించే సామర్థ్యం ఉంది. కానీ బౌలింగ్ కూడా అదే స్థాయిలో ఉండాలి. పవర్ ప్లేలో వికెట్లు చాలా కీలకం. ఇండియా అదే అగ్రెసివ్ ఫామ్ కొనసాగిస్తే ఈ వరల్డ్ కప్ ట్రోఫీ భారత్కు రావడం అసాధ్యం కాదు. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా? మీ కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.